తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ ప్రధానంగా గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసినట్లయితే మిథున రాశి వారికి మిథునంలో గురువు, అలానే కేతువు సింహరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలో సంచారం చేయటం, కుజుడు శని మీనరాశిలో సంచారం చేయడం, దాంతోపాటు బుధుడు కూడా ప్రథమార్థంలో మీనరాశిలో, ద్వితీయార్థంలో మేషరాశిలోను, రవి మేషరాశిలో ఉచ్చస్థానంలో ఉంటాం, శుక్రుడు కూడా మేష వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఇవి గ్రహగమన గతులు. ఈ గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసుకునేటట్టయితే మిథున రాశి వారికి ప్రధానంగా ప్రథమార్థంలో శుక్రుడి యొక్క అనుకూలత వల్ల మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా కొంత డెవలప్మెంట్ జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ డెవలప్మెంట్ జరుగుతుంది కానీ ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది కానీ ఎంతో కొంత ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. దశమ స్థానంలో శని కుజుడు వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. వాహన ప్రమాదాలతో పాటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒత్తిడి పెరగటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే ఏప్రిల్ వరకు కూడా కొంత విద్యార్థుల్లో అధిక శ్రమతోటి పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే తృతీయంలో కేతు ఉండటం వల్ల పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశం ఉండటం ఒకటి. అలానే పితృ సంబంధించిన ఏదైతే తల్లిదండ్రుల యొక్క ఆస్తి సంక్రమణం ఏదైతే ఉంటుందో వీళ్ళకి కోర్టు సంక్రమణం రావటం ఒకటి, ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ వివాహ శుభ కార్యక్రమాలు ఒకటి, వృత్తి ఉద్యోగాల రీత్యా నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశం బాగా ఉంటుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత ఉద్యోగం రావటం ఒకటి. అలానే సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాం. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా మెండుగా ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చోట కూడా ముందంజలో ఉంటాయి. అధిక ప్రయాణాలు చేయటం వల్ల కొంత డబ్బులు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన అధిక ప్రయాణాలు చేస్తారు. అధిక ప్రయాణాలు చేయటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతోటి కూడా కొంత కలహాలు, మిత్రులతోటి కూడా కొన్ని కలహాలు కావటం ఒకటి, మిత్రులు శత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే అన్నదమ్ముల మధ్యలో బాగా సఖ్యతగా ఉండటం, పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. ఆరోగ్యపరంగా గతం కంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, అలానే ఏదైతే గతంలో బాధపడుతున్నారో చెవి, ముక్కు, గొంతు, సైనస్, కిడ్నీ సంబంధించిన కానీ హార్ట్ సంబంధించిన ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధలన్నీ కూడా వీళ్ళకి తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. అయితే వృత్తిరీత్యా పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా జరగటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అన్ని రహస్యాలు మనం చెప్పటం వల్ల చాలామంది కూడా ఇబ్బందులు కలగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా వృత్తిపరంగా చాలా జాగ్రత్త ఉండండి. అలానే వ్యాపార పరంగా చూసుకునేటట్టయితే, బిజినెస్ పరంగా చూసుకునేటట్టయితే కింద వాళ్ళు వీళ్ళ మాట వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మాట పట్టింపులు బాగా ఎక్కువ ఉండటం ఒకటి, వాళ్ళ మధ్యలో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఇద్దరి మధ్యలో భిన్నమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే భార్యాభర్తల మధ్యలో కూడా ఎలాంటి భిన్నమైన అభిప్రాయాలు కలగకుండా కొద్ది జాగ్రత్త వహించి ముందుకు వెళ్తే వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. అయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు మిథున రాశి వారు? తప్పకుండా వీళ్ళు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క పరిహారం చేసుకోవాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అంటారు. అంటే గురువు బాగలేదు కాబట్టి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చులు నియంత్రణ చేయండి. అలానే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చదవటం వంటి శని యొక్క ఆరాధన, నువ్వులు దానం చేయాలి. అలా నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. మనం మంచివాళ్ళంత మాత్రాన ఎదుటివాడు మంచివాడు కావాలని ఎప్పుడు కూడా రూల్ లేదు. కాబట్టి కుజుడి యొక్క ప్రభావం ఉండటం వల్ల 2 జంట సర్పాలను దానం చేయండి. మిథున రాశి వాళ్ళందరూ కూడా ఏప్రిల్ నెలలో శ్రీ పరమేశ్వరుడి యొక్క పరమేశ్వరి కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది?
తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. కర్కాటక రాశి వాళ్ళకి గ్రహగమన గతులన్నీ కూడా ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ మిథున రాశిలో గురువు యొక్క సంచారం, కేతువు సింహరాశిలోను, రాహు కుంభరాశిలోను, శని కుజుడు మీన రాశిలోను, బుధుడు కూడా మీనరాశిలోను, రవి మేషరాశిలో, అలానే శుక్రగ్రహం మేష వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇవి గ్రహగమన గతులు. ఈ గ్రహగమన గతుల్లో ముఖ్యంగా ఏప్రిల్ మాసాన్ని మనం తీసుకునేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయార్థంలో శుక్రుడు యొక్క బలం అనేది బాగా పెరుగుతుంది. శుక్రుడు యొక్క బలం పెరగటం వల్ల ధనధాన్య వృద్ధి కలిగేయటం ఒకటి, ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు అనుకూలంగా ఉండటం. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా కర్కాటకం, సింహం, కన్యా, తుల అంటే చతుర్థాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ద్వితీయార్థంలో అనేకమైన లాభాలు కలుగుతాయి. శుక్రగ్రహం ఏం చేస్తుంది? సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, వాహనాలు, బంగారం, దుస్తులు అంటే వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లగ్జరీగా వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానిలో కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అనేకమైన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, ప్రేమించిన యువతి యువకులు కూడా వాళ్ళు వివాహం చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి దానిలో కూడా ముందంజలో ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి శుక్రుడు యొక్క బలం అనేది వెల్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అలానే రవి యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టు రవి మేషరాశిలో ఉచ్చలో ఉంటాడు. రవి మేషరాశిలో ఉచ్చలో ఉండటం వల్ల కొద్దిగా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కుటుంబ పరంగా కలహాలు రాకుండా చూసుకోవాలి. ద్వితీయ స్థానం అంటే భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అంటాం, భార్య ఒక మాట అంటే భర్త ఒక మాట అనే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండి కాలాన్ని గడుపుతూ ముందుకు వెళ్తుండాలి. అలా అష్టమంలో వీళ్ళకి రాహు యొక్క సంచారం, అష్టమంలో రాహు ఉండటం వల్ల అనారోగ్య స్థితిగతులు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని వ్యవహరించి ముందుకు వెళ్ళాలి. అలానే ఇక్కడ భాగ్యస్థానంలో శని కుజుల యొక్క కలయిక వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే మళ్ళీ తిరిగి ఇచ్చే సూచనలనే ఉండవు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్తగా వహించాలి. అంటే ప్రతిదాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలి, ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అనే విషయాల మీద కొంత జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా ప్రతిదానిలో కూడా విజయం సాధించడానికి ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాలు బాగాలేదని చూసుకోవాలి. అష్టమంలో రాహు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగజేస్తాడు. అలానే 12వ స్థానంలో గురువు అంటే ఎంత డబ్బులు వచ్చినా కూడా ఇన్కమ్ అనేది ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పొదుపు పాటించాలి. శుక్రుడు యొక్క బలం వల్ల ద్వితీయార్థంలో డబ్బులు వస్తాయి, కానీ గురువు యొక్క బలం వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలాంటి విషయాలు శ్రద్ధ పెట్టుకోవాలి. అలా దాని తర్వాత వచ్చేటప్పుడు దశమ స్థానంలో వీళ్ళకి వచ్చే రవి యొక్క సంచారం, దశమ స్థానం రవి యొక్క సంచారం వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. వృత్తిపరంగా ఏదైతే ఆటంకాలు వస్తాయో దానివల్ల కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి. అయితే శుక్రుడి యొక్క ప్రభావం అనేది చాలా పుష్కలంగా ఉంది. వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, విదేశాలకు వెళ్తారు, ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని సంపాదిస్తారు, ఆ దేశంలో హోటల్స్, రెస్టారెంట్స్ పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. కుజుడి యొక్క ప్రభావం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కానీ గ్రోత్ అనేది ఉంటుంది, కానీ ఎక్కడొక్కడ ఖర్చును తగ్గించుకొని నియంత్రణ చేసుకొని ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కొంత జాగ్రత్తగా ఉండాలి. అధిక శ్రమతోనే విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా చాలా ఇబ్బందులు గురి కాకుండా ఉండటం చాలా మంచిది. ఏదో గొడవ పట్టడం, అనవసరంగా ఆవేశపడటం ఇలాంటివన్నీ కూడా కొంత తగ్గించుకొని ముందుకెళ్తేనే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలా మంచిదమ్మా. కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? పరిహారాల విషయానికి ముందుగా వస్తే దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్తాపారాయణాన్ని చేసుకోవాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలా దానితో పాటు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్య శాస్త్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధ్యే శాస్త్రమూర్తాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వీలైతే
ఎక్కడైనా సరే శనగ గుగ్గిళ్ళు దేవాలయంలో ఇచ్చి అందరికీ కూడా వితరణ చేయమని చెప్పాలి. వారాహిస్తుతి పారాయణం చేయటం ఒకటి, కార్తవీర్యార్జున యొక్క స్తోత్రం. ఎందుకంటే బంధువులతో పాటు అనేకులు కూడా వీళ్ళకి శత్రువులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శత్రువులు పెరగకుండా కొంత జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి. వీళ్ళు తప్పకుండా ఈ పరిహారాలు చేసుకోవాలి. చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ మాసంలో శ్రీ పరమేశ్వరి కరుణాకటాక్షం ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి